హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మూవీ రిలేటెడ్ అంటే సినిమా రిలేటెడ్ రివ్యూ ఒకటి చూద్దాం. సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అవసరమా? తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రకటనతో నిజంగానే అందరూ ఓసారి ఈ అంశం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ముందు భారీ బడ్జెట్ పెట్టి ఆ స్థాయిలో సినిమా తీయాల్సిన అవసరం ఏంటి? నిజంగానే డబ్బున్న వాళ్ళు తమ సంతోషం కోసం అంత ఖర్చు పెట్టారనుకుందాం. మరి ఆ తర్వాత ప్రభుత్వాల ముందు మోకరిల్లి మరి సినిమా టికెట్ల ధరలు ఎందుకు పెంచుకోవాలి? హై క్రియేషన్ కోసమే అంత తాపత్రయం అవసరమా? కేవలం కమర్షియల్ గానే ఆలోచించాలా? ప్రాణాలు పోయినా లెక్క చేయాల్సిన అవసరం లేదా? మరి ఫ్యాన్స్ లేకుంటే, అంతటి వీరాభిమానులు లేకుంటే వీళ్ళెలా హీరోలయ్యారు? సగటు న్యూట్రల్ ప్రేక్షకులకు వస్తున్న సందేహాలివి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిణామం తనను కలిచివేసిందన్నారు. అసలు సినిమాలు తీసిన హీరోలు రద్దీ ఉంటుందని తెలుసు కూడా అలాంటి సమయంలో సినిమా చూసేందుకు వెళ్లడం కరెక్టేనా అని కోమటిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని కూడా తెగేసి చెప్పేశారు. జరిగిన సంఘటనపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పోయిన మనిషి ప్రాణం తీసుకొస్తారా? ఆ కుటుంబానికి తల్లి లేని లోటు తీర్చుతారా అని నిలదీశారు. 2 రోజులు గడిచినా సినిమా హీరో గాని, సినిమా యూనిట్ గాని ఆ సంఘటనలో చనిపోయిన అభిమాని అంశంపై ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సినిమాతో వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని ప్రకటించుకుంటున్నారు కదా, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు కూడా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సినిమా హీరో, సినిమా నిర్మాణ సంస్థకు ఖచ్చితంగా ఉందన్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు తీసిన ప్రతిసారి ఇలాంటి ప్రహసనం ఎదురవుతోంది. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారి గందరగోళం నెలకొంటోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరిట సినిమా యూనిట్లు ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటున్నాయి. ఒక రోజు ముందు నుంచే షోల మీద షోలు నడిపిస్తూ వేల కోట్ల రూపాయల వసూళ్లు చూపించుకుంటున్నాయి. ఇలాంటి షోల కోసం ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నాయి. ఫ్యాన్స్ సినిమా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తొలి షోలో సినిమా చూడాలని, లేదంటే తొలి రోజే సినిమా చూడాలని, తెల్లవారక ముందే సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకోవాలని ఊవిళ్ళూరుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆయా సినిమాల హీరోల అభిమానులే కాదు, సోషల్ మీడియాను కాస్త ఎక్కువగా వాడుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి వెర్రి వేషాల కోసం, తొలకరి షోల కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలీసుల బాధలు పట్టేది ఎవరికి? ఈ పరిస్థితుల నేపథ్యంలో సినిమా థియేటర్ల దగ్గర రద్దీ అమాంతం పెరిగిపోతోంది. సినిమా హాళ్ల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు కూడా జనంతో నిండిపోతున్నాయి. సామాన్య జనాలకు, తమ అవసరాల కోసం ఆ పరిసరాల దారుల గుండా ప్రయాణిస్తున్న వాళ్లకు, హాస్పిటల్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్న వాళ్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వస్తున్నాయంటేనే పోలీసులకు అదనపు పని ఒత్తిడి అనివార్యమవుతోంది. రద్దీని కట్టడి చేయడం, తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాణ నష్టం జరగకుండా వచ్చిన వాళ్ళు గాయాల పాలు కాకుండా చూసుకోవడం పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోంది. అయినా ప్రభుత్వాలు ప్రతిసారి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇస్తున్నారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడంతోనే సరిపెట్టడం లేదు, ఏకంగా టిక్కెట్ల ధరలను 50%, 100% పెంచుకునేందుకు కూడా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ఆయా సినిమాల యూనిట్లు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఎలాగూ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఆ పెట్టుబడులు రాబట్టుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్నారు వైద్యులు. వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారం వివాదం కావడంతో అంతటా నెగటివ్ ఒపీనియన్స్ ముచ్చెత్తడంతో సినిమా యూనిట్ కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. బాలుడి చికిత్సకయ్యే పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పింది. కానీ అవి ప్రకటనలేనా, ఆచరణాత్మకమా అన్నది తేలాల్సి ఉంది. అటు ఈ తొక్కిసలాట దుర్ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పుష్ప 2 సినిమా టీంపై కేసు పెట్టారు పోలీసులు. దీనిపై చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే ఈ మొత్తం వివాదంలో అల్లు అర్జున్ స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ సినిమా టాకీస్ లోపల సినిమా చూస్తున్నారు. అల్లుకు ఉన్న నెట్వర్క్ తో ఈ విషయం స్పాట్ లోనే అతనికి తెలిసి ఉంటుంది. ఆ సమయంలోనే సినిమా నిలిపేసి బయటకు వచ్చి పరామర్శించినా, ఆస్పత్రికి వెళ్లినా హుందాగా ఉండేది. కానీ అలా చేయలేదు. కనీసం సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చాక అలా నేరుగా ఆస్పత్రికి వెళ్లినా మరింతగా ఊపు వచ్చేది. కానీ ఆ పని కూడా చేయలేదు. సరే, రాత్రి అయ్యింది అనుకుందాం.
ఇంటికెళ్లి పడుకున్నారు. ఉదయాన్నే టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో పుష్ప సినిమా ట్రెండింగ్ లో ఇది కూడా మెయిన్ ఇష్యూగా మారింది. మరుసటి రోజు రాత్రికి నింపాదిగా ఓ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్. తనకు ఆ విషయం ఆలస్యంగా తెలిసిందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు తన తరపున ఇస్తానని ప్రకటించారు. అయితే అంతకు ముందే మంత్రి వేల కోట్ల రూపాయలు కనెక్షన్లు చేస్తున్నామని 25 లక్షలైనా ఆ కుటుంబానికి సాయం చేయలేరా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ అంతే మొత్తంలో సాయం చేస్తానని ప్రకటించడం సమాధానంగా వచ్చింది. హై లెవెల్ సినిమా హీరోగా తనదైన స్టైల్లోనే అల్లు అర్జున్ స్పందించారనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతే తప్ప తన సినిమా చూసేందుకు వచ్చిన ఓ అభిమాని తన కోసం చనిపోయిందన్న బాధ మాత్రం కనిపించలేదని ఆ వీడియో చూసిన వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటనతో హాట్ డిస్కషన్. ఇప్పుడు సాక్షాత్తు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కన్నెర చేయడం చర్చను లేవనెత్తింది. అంతేకాదు ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని కూడా కరాఖండిగా మంత్రి చెప్పేశారు. అయితే బెనిఫిట్ షోలే కాదు, సినిమా టికెట్ల పెంపుపైన ఇలాగే కఠినంగా ఉంటారా అన్న ఆలోచనలు ముంచెత్తుతున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకు మాత్రమే తొలి షో ఉండే అవకాశం కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి షోలు, అంతకు ముందు రాత్రి నుంచే బెనిఫిట్ షోలు ఇకపై ఉండకపోవచ్చు. టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వాలపై బాగానే విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా ప్రియులు, ఆయా హీరోల ఫ్యాన్స్ ను పక్కన పెడితే సామాన్యులు, న్యూట్రల్ పర్సన్స్, సామాజికవేత్తలు కూడా ఈ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నారు. అంత భారీ బడ్జెట్ పెట్టి డబ్బులను మంచినీళ్ళలా ఖర్చు చేసి తర్వాత బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా ఛార్జీలంటూ ప్రభుత్వాల ముందు మోకరిల్లడం దేనికన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సంక్రాంతికి మరికొన్ని భారీ బడ్జెట్ కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రతి ఏడు మాదిరిగానే ఈసారి కూడా ఆ సినిమాలు రిలీజ్ కావడానికి కాచుకొని కూర్చున్నాయి. మరి కొత్త సినిమాల విషయమై ఈ 2 అంశాల్లో కూడా తెలంగాణలో ప్రభావం గట్టిగానే ఉండొచ్చని అనిపిస్తోంది. చూడాలి మరి ప్రభుత్వం ఈ మాట మీదే ఉంటుందా, అప్పటికి మళ్లీ తేరుకొని వాళ్లకు బెనిఫిట్ షోలు, అదనపు ఛార్జీలకు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తుందా చూడాలి. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.